కానీ కూర్చొని మాట్లాడినట్టు వాడని నాకు ఒక గట్టి మాట్లాడినట్టు బయటకు వెళ్ళిపోయినా కానీ వస్తూనే ఉన్నా అప్పుడప్పుడు. దేవునికి వందనాలు. ఫస్ట్లో మరి సంతోషం ఉన్నది, నేనున్నాను, ఇంకా అందరూ ఎంత సీన్ వచ్చిన వాళ్ళే. కమలు కూడా తను మాట్లాడవలసి వచ్చింది. దేవునికి వందనాలు. ఇక్కడ చేసి ఏ రీతిగా పడుతుందో మీకు అందరికీ తెలియాలని, అయ్యగారికి తెలియాలని చెప్పాలని నేను అనుకున్నాను. మేము ఊరి నుంచి బతికానికి వచ్చినాం. వీళ్ళందరూ ఊరి నుంచి బతికానికి వచ్చిన వాళ్ళు పాత వాళ్ళంతా. అక్కడక్కడ బతుంటే మా సిద్ధాన్న పని చేసుకుంటా చర్చ నడిపించేది. ఎందుకంటే అందరినీ పరిచయం చేసుకుని సాలమోనను, ప్రకాశాలను వీళ్ళందరినీ పరిచయం చేసుకొని ఇళ్ళల్లో మీటింగ్ పెట్టుకుంటుంటారు. ఇళ్ళల్లో మీటింగ్ పెట్టుకుంటుంది. అందరూ ఏం చేసిందా, నేను బయట కూర్చునేది, నేను ఇంట్లో పెట్టుకునేది. పెట్టుకున్నాక శంకరయ్య లీడర్ ఏం చేసిండు, మాకు జాగలించుడు. మేము ఇక్కడ ఇవన్నీ పంట పండించి పోసినాం. దేవునికి వందనాలు. పోసినాక ఒక తాన కొత్తగా పొలం అచ్చగడుతుంది. అచ్చగడుతుంటే పొలం అచ్చగడుతున్నట్టు మీకు కొందరికి తెలియదు, ఈ ఊళ్ళకే తెలుస్తుంది. రాళ్ళు రప్పలంతా ఏరేయాలి, ముందు ఏరేయాలి. ఆ పని మేము చేస్తున్నాం. చేస్తుంటే ఆయన ఏం చేసిండు, నా పేరు వెళ్ళమ్మ, నా సాక్ష్యం చాలా చెప్పానంటే కానీ వస్తుంది చెప్ప ఇప్పుడు. అయితే దేవునికి వందనాలు. వెళ్ళమ్మ ఇక్కడ రానంటే వచ్చిన. అక్కడ అందరూ పని చేస్తుండ్రు. ఒక మ్యాగ్ ఉన్నది, అబ్రాహ్మ చెట్టు. ఆ మ్యాగ్ అంటే ఈమె ఉన్నది. ఈమె మా ఊరు ఇక్కడే ఉండాలి. చిన్న ఊళ్ళో పరిచయం చేసుకున్నాం. చేసుకున్న తర్వాత పోయినాను. ఇక్కడ రమ్మంటే పోయినాను. జనాల దాంట్లో జరిపేది కలదాన్ని నేనే. అయితే ఇక్కడ ఒక దేవుని నిలబెట్టాలి అని అన్నాడు. అంటే సరే అయ్యా, నేను కూలికి వచ్చినాం కదా, దేవుడు ఏ దేవుడో నువ్వు వీడియో చెప్తే నేను చేస్తానంటే, నేను ఆ దేవతలకి వెళ్ళి వచ్చిందాన్ని కదా అని నాకు తెలిస్తే ఆయన ఏం చేసిందంటే ఎక్కడ నిలబెట్టాలంటే అక్కడ ఒక బండ, ఇక్కడ ఒక బండ, ఇంకొక బండ, మీదకి ఒక బండ పెట్టు, గుడి అవుతుందని చెప్పు. సరే అని పెట్టిన. అక్కడ ఆగుతుంది, ఇప్పటికీ ఆగులో నీళ్ళు పోతూనే ఉంటాయి. కానీ అప్పుడు తేట నీళ్ళు వచ్చేది, ఒకటే నల్ల అంత తాణాలు చేసుకుని బట్టలు ఉతికేది, మంచిగా నీళ్ళు వచ్చేది. అయితే నిలబెట్టినాక దానికి మంచిగా ముగ్గేసి ఒక మంచి రాయి తెచ్చి నిలబెట్టానండి. రాయి తెచ్చిన పసుపు కుంకుమ అక్కడ తెప్పిస్తే బొట్లు పెట్టిన, ఆయన దగ్గర ఎక్కేసి అలా కూర్చోబెట్టినాక ఆయన ఏమన్నాడంటే కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టాడు. అంటే నేను అన్నయ్యా, నా ఊరి కాదు, నా దేవుడు కాదు అంటే నాకు విశ్వాసం లేదు. అప్పుడు అటు ఇటు అటు ఇటు ఉన్నది, గుమ్మదాల పోతుండ్రు వాళ్ళేమో. అయితే దేవుడికి వందనాలు, నాకు మా దేవుడు కాదు అంటే మా భర్తకి అయితే పేరే ఎక్కువ, దేవుడు అని పేరు ఎక్కువ. ఫస్ట్ బాధలు పెట్టాడు, మస్తు పడ్డ. అయినా నేను జయించిన నా దేవుడు నా పక్షం ఉంటాడు. దేవుడికి వందనాలు అన్నాక కొబ్బరికాయ కొట్టాడు, దీపం ముట్టించాడు. ముట్టించిన తర్వాత ఏం పేరు వెళ్ళామని అంటే బంగారు వర్షం అని పెట్టాను. నన్ను బంగారు వర్షం అనే పెట్టింది. బోనాలు ఎత్తుంది, ఇక్కడ ఆయన తీసి పెట్టాను నీకు పెట్టు. అయితే నేనేమన్నంటే, మీకు 133 దేవస్థానం ఉంది, మరి మా వాళ్ళకి ఒకటే దేవుడు అట, ఏసై అట, మరి మా కారణాల జాబుకు చూపించాలయ్యా అని నేను అన్నాను. అంటే యాడుకమ్మ బావి ఇంటి కొడుకోండి అని చెప్పాడు. చెప్తే ఆ బావి అందరూ ఇక పోగు చేసుకుంటుండ్రు. మా అన్న పొద్దుదాకా పని చేయాలి, సాయంత్రం వచ్చి అందరు కలుసుకోవాలి, ఒక్కొక్కటి పెట్టి పెట్టాలి. నేను పోయి మా అన్నకు, మా భూషణకు, ఆశీర్వాదంకు మా చిన్నకు చెప్పినాం. చెప్తే మా ఇద్దరు పేరు మీద ఆయన జాగా రాసిచ్చిండు, బావి రాసిస్తే పాపం అందరూ కలిసి బావి చాలా లోతు, అల్లంకోట బావి అంటే అదే చాలా లోతుండే. ఆ బావి అంత ఊరికి తెల్లదాకా పొద్దుదాకా పని చేసుకుంటే తెల్లదాకా ఊరికి వస్తు కష్టాలు పడ్డాము. దేవునికి వందనాలు. పడి తిరుగుతుంటేనే బావి అంతా సాఫ్ చేసుకున్నాం, కూడా పెట్టుకున్నాం. అంత ఆడలనే చేస్తున్నాం. ముగ్గురు ఇట్లా చేయబెట్టలేదు, గాలి చుట్టూ తడకలు కట్టి ఇంకెళ్ళి తడకలు వేసేట్టు వేసిన తర్వాత సాపర్లు వేసుకొని కూర్చుంటాడు, కిందనే కూర్చుంటున్నాం. నేను సంతోషం ఎర్రగడ్డ పోయి అందరూ తలని పస వేసుకొని ఎర్రగడ్డ పోయి ఎర్రగడ్డ కళ 10 సాపర్లు వేసి 10 సాపర్లు కట్ట కట్టుకొని ఎత్తులు పెట్టుకొని ఎక్కడ ఎర్రగడ్డ ఎత్తుకొని మోసుకొని వచ్చి సాపలు వేసుకొని కూర్చున్నాం. దేవుడికి వందనాలు. అయితే దేవుడు మా పక్షం ఉంది. ఆడవాళ్ళని సురుకైన వారు నా స్త్రీలు చాలా కన్నీళ్ళతో ప్రార్థన చేసేళ్ళు. మాకు ఆశ్రమం లేదు, వాక్యం చెప్పుకోండి, మాకు చదువు రాదు, ఏం చేయాలి దేవు అని దేవునికి వందనాలు. మాకు వచ్చిన కాడికి పాటలు పాడుకుంటాను, ఏదో చేసుకుంటూ మేము
మంచిగా మంచి సంఘాన్ని గడుపుతున్నప్పుడు పెద్దన్న మా మరిది మా మధ్యలో అన్న ఇద్దరు పెద్ద పెద్దకాడ హాస్టల్ చదివిందట. అప్పటి నుంచి పరిచయం మాట. అయితే వాళ్ళు చేయబట్టి పెద్దన్న సర్కిల్ మీద వచ్చి మాట్లాడి వాళ్ళతో మాట్లాడి సంఘం అవుతుంది. ఇక్కడ నేను ఒక పాస్టర్ పెడతానని చెప్పిపోయి అక్కడ మాట్లాడిపోయి దేవదాస్ పాటను పిలిపించినాక దేవదాస్ పాటను ఇక్కడ నుంచి పోలీసు లైన్ కాడ యాగోబు పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చేది నుంచి పోలీసు లైన్ కాడికి వచ్చేది. యాగోబు నువ్వు పోలీసు లైన్ కాడికి పో, నేను దేవదాస్ పాటలు ఇక్కడ ఉంటాడు అని ఆ పాట చేసిన ఇంకా రాలే. ఇంకా అయినాక అది పిలిపించినాక ఆడ వాక్యం చెప్తుంటూ మా అన్నయ్య అక్కడ కోల్పోయిన ఆ చేసి అంతా మంచిగా కట్టుకుంటే చేసుకుంటూ ఉప్పరోడు మా అన్న ఉప్పరి పని చేసుకుంటే మంచిగా కట్టుడు. పెద్దలు కూడా మస్తు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత అంతా తయారైనాక అది ఓపెన్ చేసేటప్పుడు మంచిగా యాకలు కోసారు, కూరలు అన్నం వండరు అంతా చేసిన తర్వాత పెద్దన్న వచ్చాడు. ఆడ రిబ్బన్ కట్ చేయాలి కదా. వచ్చినాక పేరు రాయలే, పెద్దన్న పేరు రాయలే, పాస్టర్ పేరు రాయలే, వాళ్ళ పేరు రాసుకున్నారు. అంతా తయారైనాక మేము ఇక్కడి నుంచి పోయి అక్కడ కూడా చర్చికి పనిచేసేది. ఇక్కడ మా చర్చిలో వాటి ఇట్లా దాంట్లో ఇట్లా వర్షం కొడుతుంటే ఇట్లా సాపలు లేకుండా మేము కింద కూర్చొని మేము చాలా కష్టపడ్డాం. దేవుని తన నెక్కున్నది అబద్ధం ఇంత కూడా కనిపించకపోతుంది తెలుసు దేవుని సంగతి. అయితే దేవుని కొందనాలు పెద్దలు వచ్చి ఆ బండ మీద ముద్దుగా పాట కడతారు కదా, అది ఇట్లా తప్పి చూస్తారు. పెద్దన్న పేరు లేదు, మా అన్న పేరు లేదు, సంఘం పేరు లేదు, వాళ్ళ పేరు పెట్టుకుంటారు. చూసేమన్నాడంటే పెద్దన్న యాదవయ్య నేను పోతున్నా, మీ ఇష్టం ఉంటే మీరు పోయించేసి ప్రార్థన చేసి రాజాన్ని ప్రార్థన చేసి అంతవరకు ఇంకా చర్చిలో పోలేదు. మేము పెద్దన్న రాగానే పెద్దన్న అంటే అందరం వచ్చినాం. ఇంకా నేను అంత మర్చిపోయినా కానీ సంతోషం చెప్తుంది మళ్ళీ కూడా. పెద్దన్న రాగానే మేము అంతా వంటలు లింటలు అంతా ఇష్టపెట్టే మేము వచ్చి మళ్ళీ మా చర్చిలో మేము ప్రార్థన చేసుకున్నాం. దేవునికి వందనాలు. అందరూ పాస్టర్లు వస్తుండ్రు పోతుండ్రు, పాస్టర్లు వస్తుండ్రు పోతుండ్రు. పాస్టర్ అమ్మని లేరు. పెద్దకి ఏం చేసింది, పెద్దల సార్లు ఏర్పాటు చేసింది. పెద్దల సార్లు ఏర్పాటు చేసినాక వీళ్ళు కొంచెం వాళ్ళు వీళ్ళు రాదుకుంటారు. కానీ నాకు ఏషమ్మకు మాత్రం అస్సలు వస్తలేదు, రాయేస్తలేదు. ఇక మస్తు బాగా అనిపిస్తుంది. వాళ్ళని కూడా చదువుకొని అడిగటాలు చేసుకుంటుంటే పెద్దగా కూడా చెప్పి మా చెల్లెనే టీచర్ అయితే చెప్పి ఇద్దరు మంచిగా చదువుకుంటే వేరు అక్క అని అంటే వాళ్ళిద్దరు తీసేయని చెప్పినారు. చెత్త తీసుకుంటే రేపటి నుంచి రాకుంటానండి. మేము బంద్ అయిన తర్వాత నేను పొందనాలు వాళ్ళు మంచిగా చదువుకుంటూ మా చిల్లలు చదువుకుంటే ఏం తెలుసు. మా కూడా ఏమన్నది అత్తమ్మ 2 వచ్చినాలు నేర్పిస్తే రోజుకు నెలకు 60 అక్షరాలు అయితే నీకు చదువు వస్తుంది మంచిగా బయట నాకు వద్దా మా చదువు వస్తుంది నాకు ఏమవుతుంది నేను అన్నాక దేవుడికి వందనాలు. ఎట్లా దేవుడు నాకు సాధించిందని తర్వాత నా సాక్ష్యం చెప్తా. కానీ పెద్దలు వచ్చినాక మేము అందరం వచ్చినాం. ఇక తిండి అంత వాళ్ళ పరైతే పిల్లలు ఏం చేసిండ్రో దేవుడికి వందనాలు తిండి కావాలి కానీ. ఎందుకంటే మేము కష్టపడే జీవితాలు అందరూ ఎంతమంది తెచ్చిపోయారో నాకు మాత్రం తెలియదు. యోగాను పాస్టరు, నా తాలూకు పాస్టరు, వీళ్ళు 3 మాత్రం తెలుసు, నాకు ఆగలేదు. అయితే వీళ్ళు అయితే కూడా పాస్టర్ అమ్మలు వస్తారు. మేమే తెలియదు వాళ్ళు చదువుకుంటారు. నేను కూడా మెల్లగా అంతా చదువుకొని నాకు అన్నిలో దేవుడు నాకు ఏదో నాకు డబ్బు నాకు సుఖం నాకు 2 బంధువులు నా పిల్లలు నేర్చిపెట్టడానికి చదువు కావాలని దేవుని దగ్గర నేను నేర్చిన అది ఇలా దాకా చదువుకున్నా. ఏం చదువుకున్నా నాకు ఇప్పుడు ఆడలేదు. అయితే నాకు చదువు వచ్చింది. మేము వారానికి ఒకరు మేమే మేము ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరు చెప్పాలి, ఒకరు పాటలు మంచి పాటలు మాత్రం మస్తు పాడేది. అదే పునాది పాటలు పునాది బేగంపేటలో వచ్చి పాటలు పాడితే చాలా ఫస్ట్ మమ్మల్ని నిలబెట్టే దేవునికి వందనాలు. ఎక్కడ పోయినా కానీ ఎక్కడెక్కడ తీసుకుపోయాడో అన్నకు తెలుసు. అయినాక మేము మేము చెప్పుకుంటుంటే చేసుకుంటుంటే ఆఖరికి పాస్టర్లు అందరూ పోయి మేము స్త్రీలందరం మంచిగా వంటలు చేసుకొని ఒకరు ఉప్పు, ఒకరు పప్పు, ఒకరు బియ్యం తెచ్చి మేము వండుకొని తినుకుంటూ సంతోషంగా ఉన్నాము. అప్పుడు ఆయన ఇక అందరూ పోయినాక లాస్ట్కు ఈ పాస్టర్ వచ్చిండు. దేవునికి వందనాలు. ఆయన కూడా దైవజనుడే కాదని కాదు కానీ వచ్చిండు. మా వంటలు బంద్ చేసిండు, ఇళ్ళలో మీటింగ్ బంద్ చేసిండు. మేము ఎవరికన్నా జనం వస్తే మేము పోయి అందరూ పోయి ప్రార్థన చేసి వస్తుంటే మీరు ఎందుకమ్మా ప్రార్థన చేస్తారు, మీరు చేయొద్దు. ఆరోగ్యం
ప్రేమకు జ్వరం వచ్చింది. ప్రేమకు జ్వరం వస్తే మేము అందరూ చేస్తుంటే మమ్మల్ని ప్రార్థన చేయలేదు. వద్దనకు నా ప్రార్థన పని చేసినాం. మేము మా బస్సు అంతా తిరిగేది, మా బస్సునంతా రక్షించుకోవాలని మా ఆశ. తిరిగినా కానీ అన్ని పని చేసేది. దేవుడు దీవించాలి కదా, అయ్యగారు కాదా, సంఘం కాదా అని సంఘంలో మీటింగ్లు పెట్టించి ఇంకా భోజనాలు చేసి అన్ని పని చేయించాడు. నాకు మనసు ఇరిపోయి నేను అందరూ ఆయన మెత్తగా ఉండేదాన్ని గట్టిగా మాట్లాడితే నా మీద మా పుట్టిన మీదనే కోపం. దేవునికి వందనాలు. ఆఖరికి ఏదో అయిపోయింది అని అంతెందుకు దేవుని దగ్గర లేకున్నది. కానీ ఇప్పుడు మంచి పాస్టర్ మనకు వచ్చింది కాబట్టి మేము చర్చికి రాకుంటే పోతాం. మా పెద్ద ఈ చర్చ ఈ చర్చికి ఇంత పెళ్ళ కూడా పెట్టలేదు, ఇంత రాయి కూడా పెట్టలేదు. నేనైతే అసలు మేము మా తాను సైడ్ అన్ని తీసుకున్నాం. పెద్ద కడతాము, ఇది తడకతో కట్టింది కదా, నేను ఈసారి చెప్తే నేను తీసుకొస్తా పెద్ద కడదామని అన్నాడు. అంటే సరే అని మేము అందరం సాయంత్రం పెట్టినాం. సాయంత్రం పెట్టినాక తీసుకొచ్చినాక మాట్లాడాడు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడి అన్నతోటి మాట్లాడాడు. మనకు రాదు కదా. మాట్లాడినాక ఇది ఎంత లోతుల్లో పునాది పడుతుంది అని అంటే ఇది బాయ్ అని చెప్పినాం. బాయిలో అయితే నేను కట్టియను, మీరు వేరే దగ్గర తీసుకోండి, వేరే దగ్గర జాగా తీసుకుంటే నేను కట్టిస్తానన్నాడు. అన్నాక అయిపోయింది కట్టిస్తున్నానంటే ఆ సైడ్ని తీసుకొని మాకు ఎక్క లేకుండా ఆ చర్చ్ ఈ చర్చ్ కట్టండి. దేవుని కొందరు మాకు ఎంత తెలియదు. జనవరి నాడు తాళం మీద తాళం వేసేటట్టు ప్రకాశం వేసినాక వీళ్ళందరూ సంతోషంగా ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటే జనవరి నాడు మేము ఏడ్చుకుంటాం. మా కుటుంబాలలో మా ఇళ్ళలో 5 ఇళ్ళలో మనం ఏడ్చుకుంటాం. మేము ఇళ్ళలో ప్రార్థన చేసుకుంటాం. దేవునికి వందనాలు. చర్చి నిలబడదంటే నా ద్వారా నిలబడదని నేను ఎప్పుడు ఎవరికి ఇంత సాక్ష్యం చెప్పలేదు. ఇప్పుడు అయ్యగారు కొత్త అయ్యగారు వచ్చాడు. పెద్దన్న చూద్దామంటే నేను చూస్తున్నాను అని నా పెద్దన్న నన్ను కూడా పిలిపించి మాట్లాడాడు. వెళ్ళనైనా పోవద్దామా అని కాగితాలు రాపించి సైన్ పెడితే నేను సైన్ పెడితే కానీ నాకు సర్వీనట్టు దిగుంది అని చెప్పినారు. ఇద్దరు పాస్టర్లు వచ్చి రాశాడు. మీరు ఎక్కడ ముందర పోదంటే మేము రక్షించిన కుటుంబాలు, నేను ఎందుకు పోతాం, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ఒప్పుకోను అని నేను జిద్దుగా ఎక్కువ మాట్లాడినందుకు ఏమేమో ఇక ఆయన కానీ పెద్దలకు చెప్పిండు. పెద్దలు కూడా నన్ను బాగా పిలిపించి మాట్లాడాడు. నేను ఎందుకు వద్దామమ్మా ఫస్ట్ అసలు నువ్వు అని మాట్లాడింది. వందనాలు అయ్యా, మీకు అందరికీ వందనాలు. పాత సంఘం ఎవరు లేరు, పిల్లలు ఉన్నది అంతే. మేము ఎంత కష్టపడ్డామో దేవుతానమో లెక్కున్నది. కానీ మనుషులు కాదు, మమ్మల్ని ఎవరు చేస్తారు, మమ్మల్ని ఎవరు వండది. చర్చినప్పుడు ఒక పాస్టర్ వచ్చి పునాది ఎట్లా పడ్డదో దేవుని దగ్గర ఉందమ్మా, బాబు అని అనుకోవద్దు, మీరు పోవాలి చర్చి పోతే మిమ్మల్ని వద్దంటే అప్పుడు మాట్లాడుతున్నారంటే మమ్మల్ని ఎవ్వరు రమ్మంటే మేమే వచ్చి ఈ చర్చిలో ఉన్నాము. మేము కష్టపడ్డాం. స్త్రీలం అందరం ఎక్కడెక్కడ తిరిగి బాధపడ్డామో దేవుడికి తెలుసు. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. నేను ముఖ్యమైన మాటలు పిల్లలు నా పునాది మీద, మా పాటల పునాది మీద నిలబడ్డారు.